గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అండ్ ఫాస్ఫేట్ రాక్ మైన్స్. సో బేసిక్గా రాజస్థాన్లో ఈ ఫాస్ఫేట్ రాక్ మైన్స్కి సంబంధించి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేసి బేసిక్గా ఈ ఫాస్ఫేట్ రాక్ మైన్స్కి అప్రూవల్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ కమిటీ వాళ్ళు ఈ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయడం జరిగింది ఫాస్ఫేట్ రాక్ మైన్స్కి. సో ఈ ఫాస్ఫేట్ రాక్ మైన్స్ బేసిక్గా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి చాలా హెల్ప్ ఉంటాయన్నమాట. సో మేజర్ హ్యాబిటాట్ అనమాట ఈ ఫాస్ఫేట్ రాక్ మైన్స్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ కమిటీ ఏదైతే ఉందో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసి అప్రూవల్స్ ఇచ్చింది. అప్రూవల్స్ ఇవ్వడం వల్ల మైన్స్ యాక్టివిటీస్ వల్ల ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి బేసిక్గా లివింగ్ సంబంధించినటువంటి ఇష్యూస్ రావడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే బిర్మానియా రాక్ ఫాస్ఫేట్ మైన్ ఏదైతే ఉందో ఇది జైసల్మీర్ రాజస్థాన్లో ఉంది. సో దీనికి సంబంధించి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసింది ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ కమిటీ. సో ఈ మైన్ లైస్ ఇన్ పొటెన్షియల్ హ్యాబిటాట్ ఫర్ ది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ యొక్క మెయిన్ హ్యాబిటాట్లో ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ మైన్కి కనుక అప్రూవల్స్ రావడం వల్ల ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఆల్రెడీ క్రిటికల్లీ ఎండేంజర్డ్ IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ నేచర్ ఏదైతే ఉందో దాంట్లో ఆల్రెడీ బేసిక్గా క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్లో ఉంది. అదేవిధంగా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం కేటగిరీలు 1లో ఉంది. బేసిక్గా హైయెస్ట్ ప్రొటెక్షన్ కేటగిరీలో ఉందన్నమాట. సో అలాంటి కేటగిరీలో ఉన్నటువంటి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లొకేషన్స్లో ఈ మైన్స్కి అప్రూవల్ ఇవ్వడం వల్ల వాటి యొక్క లివింగ్కి బేసిక్గా థ్రెట్ అవుతుంది అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కనుక చూసుకున్నట్లయితే రాజస్థాన్, థార్ డిజర్ట్, అదేవిధంగా గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కనిపిస్తుంది. IUCN ప్రకారం రెడ్ లిస్ట్లో మనకి రెడ్ బుక్లో క్రిటికల్ ఎండేంజర్డ్లో ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం షెడ్యూల్ 1లో ఉంది. కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఎండేంజర్ స్పీసీస్ సైట్స్ ఏదైతుందో సైట్స్ ప్రకారం అపెండిక్స్ 1లో ఉండడం జరిగింది. ఎకలాజికల్ రోల్ పాయింట్ ఆఫ్లో చూసుకున్నట్లయితే ఇది కీ స్టోన్ స్పీసీస్లో ఉంది. ఇండికేటర్ ఆఫ్ ది గ్రాస్ ల్యాండ్ హెల్త్. సో బేసిక్గా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ గ్రాస్ ల్యాండ్ ఉందని చెప్పేసి ఒక ఇండికేటర్ అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మనకి ఫాస్ఫేట్ రాక్ మైన్స్కి సంబంధించి, అదేవిధంగా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్.